కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం కలువరి బలి పూజకు స్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం ప్రభు యేసు జీవ బలియాగము మనుజాలి రక్షణకు వరదానము ప్రభు యేసు జీవ బలియాగము మనుజాలి రక్షణకు వరదానము ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం పరలోక తండ్రికి మహిమానందం ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం పరలోక తండ్రికి మహిమానందం ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి కుసుమాంజలి స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి కుసుమాంజలి అర్పణం త్రిత్వైక దేవుని సంకల్పము మనుజాళి ముక్తికి శ్రీకారము గంటలు మోగుచున్న దైవ ప్రజలారా దేవుని వరములు పొందగరండి పరిశుద్ధులారా ఆలయ గంటలు మోగుచున్న దైవ ప్రజలారా దేవుని వరములు పొందగరండి పరిశుద్ధులారా ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం పరలోక తండ్రికి మహిమానందం ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం పరలోక తండ్రికి మహిమానందం ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి క్రీస్తు ప్రభువునకు మిక్కిలి ప్రియమైన వారలారా, రెండవ రోజున ప్రవేశించాం. నిన్నటి దినాన దేవుడు అద్భుత విధంగా తన ప్రేమలో మనల్ని భద్రపరిచి ఈ దినాన మరొకసారి తన అమ్మైనటువంటి వెననపూడి లూర్దు మాత పాదముల వద్ద మనందరిని కూడా మరొకసారి ఆహ్వానించారు.
ఎందుకంటే నిన్నటి దీవెనల కంటే ఈరోజు అధికమైన దీవెనలు పొందబోతున్నందుకు ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ ఆశతో ఈ నమ్మకంతో మరి మనం ప్రార్థనాయుతంగా ఆరాధనలో ముందుకు సాగాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఈ దివ్య పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. పశ్చాత్తాప హృదయులను స్వస్థపరచు దేవా, దయచూపుము. పాపులను పిలువవచ్చిన పరమ వైద్య దేవా, క్రీస్తువా దయచూపుము. తండ్రి గుడి ప్రక్కన కూర్చొని విన్నవించు దేవా, మాపై దయచూపుము, మాపై దయచూపుము. ఉన్నతమున సర్వేశ్వరి మహిమా మహిమా, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరి మహిమా మహిమా, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరుని మహిమా మహిమా, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. ఉన్నతమున సర్వేశ్వరుని మహిమా మహిమా.
ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము పొగడెదము ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతింతుము మిమ్ము గణపరతుము మిమ్ము ఆరాధించి వందింతుము మిమ్ము స్తుతింతుము మిమ్ము గణపరతుము మిమ్ము ఆరాధించి వందింతుము గ్లోరియా 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 జనితైకసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించడి పిత యొక్క పుత్రుడా జనితైకసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించడి పిత యొక్క పుత్రుడా తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నవారా దయచూపి మా మనవి ఆలకించండి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నవారా దయచూపి మా మనవి ఆలకించండి గ్లోరియా 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 మీరొక్కరే పరిశుద్ధులు మీరే ఏలినవారు మీరొక్కరే మహోన్నతులు మీరే మా యేసుక్రీస్తు మీరొక్కరే పరిశుద్ధులు మీరే ఏలినవారు మీరొక్కరే మహోన్నతులు మీరే మా యేసుక్రీస్తు పితయగు దేవుని ఘనమహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయగు దేవుని ఘనమహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ ఆమేన్ మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదవు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేయదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమ కరిచెదవు. అయినా స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయదును. అయినాను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నిన్ను ఏలును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనను చెట్టు పండును తింటివి. నీ వలన ఈ భూమి శాపము పాలైనది.
నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలములలోని పంటతో పొట్ట నింపుకుందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టిదివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోదువు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువాక్కు. సనికి వందనములు. ప్రభువేగనా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. ప్రభువేగనా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. ప్రభువేగనా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. న్యాయమంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు. ప్రభువేగనా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపజేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపజేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలపి ఆత్మసేద తీర్చును. ధర్మ మార్గమందు నిలపి ఆత్మసేద తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. ప్రభువేగనా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. రెండో పట్నము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. రెండో పట్నము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవు వనము అనబడు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, మతాభిమనియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు,
వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకే చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువాకు. రాజా యేసు రాజా, ప్రభువా క్రీస్తు ప్రభువా, రాజా యేసు రాజా, ప్రభువా క్రీస్తు ప్రభువా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. ప్రభువు మీతో ఉండును కాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పంతొమ్మిదవ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము తీసుకొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చిట్లు వేసుకొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చిట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగేను. ఇందువలనని సైనికులు ఇట్లు చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు
మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకుని పోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ విచారణ గురువులు ఫాదర్ కరుణాకర్ గారికి, అదేవిధంగా మీ అందరికీ వెన్ననపూడి లూర్దు మాత మహోత్సవ శుభాకాంక్షలు. ఏ బిడ్డకైనా జీవితంలో అత్యంత ఎక్కువగా తన తల్లిని గౌరవించటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మన అమ్మని గౌరవించినప్పుడు మనం బిడ్డలుగా చాలా సంతోషాన్ని పొందుతూ ఉంటాం. అదేవిధముగా దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి అమ్మ మరియ తల్లి, ఆ మరియ తల్లిని మనందరం కూడా మన తల్లిగా స్వీకరించి ఈ మహోత్సవం ద్వారా ఆ తల్లికి గౌరవాన్ని చేకూరుస్తూ ఉన్నాం. కనుక మరియ తల్లి బిడ్డలుగా మనం ఆ తల్లికి ఇవ్వగలిగినటువంటి గౌరవం మన జీవితాల్లో మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, మన ఆత్మకు సంతోషాన్ని ఇస్తుంది. అయితే మరియ తల్లికి గౌరవం చాలా విధాలుగా మనం చేయవచ్చు. జపమాల ప్రార్థిస్తే మరియ తల్లిని గౌరవించినట్లు అవుతుంది. మరియ తల్లి స్వరూపము దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే మరియ తల్లికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. మరియ తల్లి మెడలో పూలదండ వేస్తే మరియ తల్లికి గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుంది. ఈ విధముగా చాలా విధాలుగా మరియ తల్లికి గౌరవాన్ని మనం ఇవ్వవచ్చు. అయితే అన్నిటికంటే ఎక్కువగా మరియ తల్లికి ఆమె యొక్క బిడ్డలుగా మనం ఇవ్వగలిగిన అతి గొప్ప గౌరవం ఏమిటంటే ఆమెతో కలిసి ఆ శిలువ బలిలో పాల్గొనటం. మరియ తల్లి తన కుమారుడైన క్రీస్తు ప్రభుతో కలిసి ఆ శిలువ త్యాగములో ఆమె కూడా పాల్గొనింది. ఆయన శిలువలో మరణిస్తూ ఈ లోకాన్ని రక్షించినప్పుడు ఆ శిలువ బలిని చేస్తూ శిలువ త్యాగాన్ని చేసినప్పుడు ఆ తల్లి ఆయనకు దగ్గరగా ఉంది, ఆయనతో ఐక్యమై కలిసి ఉంది. కనుక మనం కూడా ఆమె యొక్క బిడ్డలుగా ఆమెకు గౌరవాన్ని ఇవ్వాలంటే మనందరం కూడా దివ్య పూజా బలిని ఆ తల్లితో కలిసి సమర్పించినప్పుడు ఆమె ఏ విధంగా తన బిడ్డతో ఐక్యమై ఈ బలిని సమర్పిస్తూ ఉందో అదే విధముగా మనము కూడా ఆమె యొక్క బిడ్డలుగా ఆమెతో కలిసి ఆమె కుమారునితో ఐక్యమై ఆ తండ్రికి ఈ యొక్క బలి పూజను సమర్పించినప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఆ తల్లికి కానీ ఆ తండ్రికి కానీ మనం ఇవ్వలేం. కనుక మనం కథోలికులుగా ఏ విధంగా తల్లిని గౌరవించగలమని ఆలోచించినప్పుడు మనకు మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది దివ్య పూజా బలి. జపమాల కంటే ముందు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే ముందు, ఆమెకు ప్రదక్షిణలు చేసే ముందు, పూలదండలు వేసే ముందు ఒక కథోలికుడిగా మరియ తల్లి బిడ్డగా నేను దివ్య పూజలో పాల్గొని ఆమెతో ఐక్యమైనప్పుడే ఆమెకు శ్రేష్టమైన గౌరవాన్ని ఆమె బిడ్డగా నేను ఇవ్వగలుగుతానని గుర్తు చేసుకోవాలి. అటువంటి గొప్ప అవకాశం ఈ పండుగ మనకిస్తూ ఉంది. కనుక మనందరం కూడా ఈ యొక్క పండుగలో ఆ తల్లికి గౌరవాన్ని ఇచ్చే సమయంలో
ఆమెకు ఈ దివ్య పూజా బలి ద్వారా అతి విలువైనటువంటి గౌరవాన్ని మనం ఇచ్చి మన యొక్క ప్రేమను అభిమానాన్ని ఆ తల్లి ఎడల వ్యక్తం చేద్దాం. అమ్మా తల్లి, నీతో పాటు నన్ను కూడా నీ కుమారునితో ఐక్యము చెయ్యి తల్లి అని ఆమె ద్వారా ఆ దేవుని అర్థించుదాం. ఆమె ఎక్కడ ఉందో మనం కూడా అక్కడ ఉన్నప్పుడే మన జీవితం నిజంగా ధన్యమవుతుంది. కనుక ఆ తల్లి కుమారుని చెంత ఉన్నప్పుడు మనం కూడా ఆమెతో కలిసి ఆ కుమారుని యొక్క చెంత ఉంటే మన జీవితం కూడా ఆమె జీవితం ధన్యమైనట్లు మన జీవితం ధన్యమవుతుంది. కనుక ఆ తల్లి పొందిన ధన్యత ఈ దివ్య పూజా బలిలో మనం ఆమెతో కలిసి ఉండటం ద్వారా ఆ దేవుడు మనకు కూడా ఆ ధన్యతలో భాగాన్ని ఇవ్వాలని ఆ తల్లి ద్వారా ఈ దివ్య పూజలో ఆ రక్షకునికి ప్రార్థన చేద్దాం. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. అర్పణ గీతం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో తరించు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మగీతం మనసు నిండా ఆత్మ కలసం పొంగి పొరలే. ఆత్మగీతం మనసు నిండా ఆత్మ కలసం పొంగి పొరలే. తరింతు నీదు సేవలో నా స్నేహార్పణగా, నా స్నేహార్పణగా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడికి ప్రీతికరమగనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణము మమ్మ నీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్మ మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను లూర్దు మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయను అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండినట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున
మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెరు, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గుళ్ళందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తన్నంకు చనిపోయిన మా సహోదరులను
నీ కనికరం చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకునము, వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నా తెలుగు మరి మాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈ పరలోక ప్రార్థనలో మనందరము కూడా ఆ దేవుని తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. దేవుణ్ణి తండ్రి అని పిలిచి ప్రార్థించే ఈ సమయంలో మనం ధ్యానించినట్లుగా మనందరము కూడా మరియ తల్లిని క్రీస్తుని పోలి ఉన్నాం. మరియ తల్లి ఆచారంలో, క్రీస్తు ఆచారంలో ఏ విధంగా నిలబడి దేవునికి ప్రార్థించారో, ఏ విధంగా నిలబడి ఆ యొక్క తండ్రికి బలి సమర్పణ చేశారో, ఆ విధంగా మనందరం ఈ పరలోక ప్రార్థించే సమయంలో నిలబడి వారికిలాగా మన చేతులు చాచి, యేసు ప్రభు శిలువలో చేతులు చాచినట్లుగా మనం కూడా మన చేతులు చాచి ఆ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక కేవలం భౌతికంగా నిలబడటంలోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం ఆ తల్లిలాగా, క్రీస్తులాగా నిలబడి ఆ క్రీస్తుకు సాక్షులుగా ఉంటామని ఆ తండ్రికి మాట ఇస్తూ, వారిని పోలి మనం కూడా ఆ తండ్రిని తండ్రి అని పిలిచి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని
పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభు ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు ఆయన ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును దయచేసి గమనించాలి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించవలెను కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించవలెను మరి ఇతర క్రైస్తవులు మతస్థులందరూ కూడా మేము ఈ స్థలాల్లో కూర్చొని అమరే తల్లిని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం పూజ్య గురువులు మీ మధ్యలోనికి వస్తూ ఉన్నారు మరి యువకులందరూ కూడా గురువులకు సహకరించవలసిందిగా కోరుచున్నాం మధురమైన ఈ విందు మరపురాని ప్రభు విందు దివ్యమైన ఈ విందు ధన్యమైన ప్రభు పొందు మధురమైన ఈ విందు మరపురాని ప్రభు విందు దివ్యమైన ఈ విందు ధన్యమైన ప్రభు పొందు సత్య సందుని నిత్య నివాసం వరప్రసాదమే ఈ విందు సత్య సందుని నిత్య నివాసం వరప్రసాదమే ఈ విందు మధురమైన ఈ విందు మరపురాని ప్రభు విందు దివ్యమైన ఈ విందు ధన్యమైన ప్రభు విందు ఆరాధనా 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 ఆరాధనా
కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సప్రసాదం తీసుకోలేను. తరచుగా దివ్య సప్రసాదం తీసుకునే వారు మాత్రమే దివ్య సప్రసాదం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సిలువయాగమే రక్షణ విందు, కరుణధారగా కురిసే విందు. సిలువయాగమే రక్షణ విందు, కరుణధారగా కురిసే విందు. ఆత్మతో ధ్యాసతో ఆమెనంటూ రండి, ఆశతో ధ్యాసతో ఆమెనంటూ రండి. పరమ ప్రభుని విందులు స్వీకరించగరండి. మధురమైన ఈ విందు మరపురాని ప్రభు విందు. దివ్యమైన ఈ విందు ధన్యమైన ప్రభు పొందు. ఆరాధన 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 ఆరాధన. నిత్య జీవములు ఇచ్చే విందు, సత్య మార్గములో నడిపే విందు. నిత్య జీవములు ఇచ్చే విందు, సత్య మార్గములో నడిపే విందు. ఆశతో ధ్యాసతో ఆమెనంటూ రండి, ఆశతో ధ్యాసతో ఆమెనంటూ రండి. పరమ ప్రభుని విందును స్వీకరించగరండి. మధురమైన ఈ విందు మరపురాని ప్రభు విందు. దివ్యమైన ఈ విందు ధన్యమైన ప్రభు పొందు. ఆరాధన 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 ఆరాధన. సిలువయాగమే రక్షణ విందు, కరుణధారగా కురిసే విందు. సిలువయాగమే రక్షణ విందు, కరుణధారగా కురిసే విందు. ఆశతో ధ్యాసతో ఆమెనంటూ రండి, ఆశతో ధ్యాసతో ఆమెనంటూ రండి. పరమ ప్రభుని విందులు స్వీకరించగరండి. పరమమైన ఈ విందు మరపురాని ప్రభు విందు. దివ్యమైన ఈ విందు ధన్యమైన ప్రభు పొందు. ఆరాధన 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 ఆరాధన.
కోటి సూర్య ప్రకాశ కోమలాంగి వెన్ననపూడి గుహలో కలబోసి వెలసిన ఆశ్రిత పాలకి ప్రియమాత వందనం వెనలపూడి లుద్దు మాత భక్తులందరికీ మరొకసారి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అమ్మను దర్శించిన వాళ్ళు ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళారు. వారు ఏదో ఒక దీవెన తీసుకొని వెళ్తారు. మరి ఈరోజు మీరు ఏం దీవెన తీసుకెళ్ళబోతున్నారు మీరు ఆలోచన చేయండి. మన పూజ్యులు చెప్పారు, అమ్మ వలె సిలువ చెంత నిలబడాలి అని. మన జీవితంలో మన కాళ్ళ మీద నిలబడాలి. ఇంకా చెప్పాలంటే నిలబడటం అంటే ఒక గౌరవాన్ని చేకూర్చిపెట్టడం. క్రైస్తవ్యంలో ఒక గొప్ప స్థితి ఏంటంటే, గౌరవం ఏంటంటే అమ్మతో కలిసి నడవటమే, అమ్మతో సహవాసం చేయడంలోనే. ఎంతో చక్కగా మరి పూజ ఆరాధనలో లోతైన ఆధ్యాత్మిక భావాలు మనకు వినిపించారు. కొన్నిసార్లు అవి హృదయానికి హత్తుకున్న జీర్ణించుకోవడానికి, గ్రహించుకోవడానికి, పొందుపరచుకోవడానికి కొంచెం కష్టమేమో. నిదానంగా ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేయండి. ఒక్కొక్క విషయం మన జీవితాలని మార్చేలాగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎంత అద్భుతంగా ప్రసంగించి మన కోసం ప్రార్థించి అమ్మ ద్వారా దీవెనలు అందించినటువంటి మన పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ వల్లే విజయ జోజిబాబు గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం, వారికి థ్యాంక్స్ చెప్దాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు వర్తించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. ఆ ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరొకసారి మీ యొక్క విచారణ గురువుకి మీ అందరికీ కూడా వెన్ననపూడి లూర్దు మాత మహోత్సవ శుభాకాంక్షలు. కనుక ఈరోజు యొక్క దివ్య పూజా బలిని సమర్పించడానికి నన్ను ఆహ్వానించినటువంటి ఫాదర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఆయన యొక్క నడిపింపులో ఈ యొక్క విచారణ, ఈ పుణ్యక్షేత్రం మరింతగా ఆధ్యాత్మిక పదంలో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ, ఆ మరియ తల్లి దీవెన కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మన కోసం, మన గ్రామం కోసం, మన కుటుంబాల కోసం వెన్ననపూడి లూర్దు మాత పుణ్యక్షేత్ర మనకి వచ్చినటువంటి భక్తులందరి కోసం దివ్యబలి పూజ సమర్పించినటువంటి రెవరెండ్ డాక్టర్ ఫాదర్ వల్లే విజయ జోజిబాబు గారిని వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆసనాన్ని అధిష్ఠించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. వెన్ననపూడి విచారణ గ్రామ పెద్దలు మన యొక్క వల్లే విజయ్ జోజిబాబు గారిని
మరి సన్మానించబోతూ ఉన్నారు. పూలమాలతోనూ శాలువతోనూ. వెన్ననపూడి విరివాడ సంఘ పెద్దలు, పెద్ద విరివాడ సంఘ పెద్దలు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ పోలాస్వారిపాలెం గ్రామం, రామాపురం గ్రామం సంఘ పెద్దలు త్వరగా రావాలి. తర్వాత కుదరవల్లి, కుదరవల్లి పోలాస్వారిపాలెం సంఘ పెద్దలు. త్వరగా రావాలండి. కుదరవల్లి సంఘ పెద్దలు. ఇంకా సన్మానించే వాళ్ళు త్వరగా రావాలి. మరి కొద్ది సెకండ్లో పవిత్రాత్మ స్వస్థ ప్రార్థన కూటిక పూజ్య గురువులు దగాని జేవర్ గారికి బృందంతో సిద్ధంగా ఉన్నారు. ఇక సన్మానం అయిన వెంటనే అందరం కూడా మరి భక్తి శ్రద్ధలతో పాల్గొని ఇక ఆరాధనలో మరి దేవుడు నిన్న అనేకమైనటువంటి కార్యాలు మనకు చేసి అద్భుతాలను కళ్ళారా చూపించినటువంటి సమయాన్ని, అదేవిధముగా మరి ఈరోజు కూడా అనేక అద్భుతాలు ఇక ప్రాంగణంలో జరగబోతున్నాయి. భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మరి గురువులను పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. మరి అందరం కూడా మనం అనేక కరచరాలతో చప్పలు కొడదాం. ఒక్కసారి నిద్రపోయాలందరూ కూడా లేచి చప్పలు కొట్టాలి. నిద్రపోతున్నారనమాట. గురువులను మన తలపాకతో సత్కరిస్తూ పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు మన విచారణ గురువులు. మరొకసారి మన యొక్క ప్రధాన అర్చకులైనటువంటి గురువులకు ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మన యొక్క గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి మరే తల్లి యొక్క గొప్పతనాన్ని మరి అనేక విధాలుగా మనకి మరి చాటి చెప్పినటువంటి గురువులను మరొకసారి మనం వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మరి కొద్ది క్షణాలలో పరిశుద్ధ